కొత్త బట్టలు ఎప్పుడు కొనుక్కున్నా పాత వస్త్రాల నుంచి 1 లేక 2 వస్త్రాలు తీసేయడం అలవాటు చేసుకోండి. అవి ఖచ్చితంగా ఎవరికైనా అవకాశం ఉంటే అవకాశం ఉన్న వాళ్ళకి ఆ వస్త్రాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇచ్చే బట్టలకి గుండీలు ఉండేలాగా చూడండి, హుక్స్లు ఉండేలాగా చూడండి, సిరుగులు లేకుండా చూడండి. మరీ చిరిగిపోయిన ఫ్యాషన్లు వాళ్ళకి ఇవ్వక్కర్లే. అలాగే మీరు వాడుకోవడానికి పనికిరాని తీసుకెళ్ళి నేను దానం చేస్తున్నానని అక్కడ పెట్టి ఫోటోలు తీకండి. అది మీరు ఉపయోగపడాలి. సో మీరు కొత్తవి కొనుక్కున్నప్పుడు పాతవి ఎట్లాగో మీరు విడిచిపెట్టాలి కాబట్టి అవి చిరిగేంత వరకు ఉంచక మునిపే వాటిని ఇచ్చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పక అవతల వ్యక్తులకు కొంతమందికి అవకాశం దొరుకుద్ది. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు. ఆయన పాస్టర్ గారు కాదు, కానీ మేము పాస్టర్ గారు అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఆర్మీ సర్వీస్ పర్సన్. ఆయన ప్రతిసారి ఏం చేసేవారంటే ఆయన ఇంట్లో పిల్లలు 3 ఆడపిల్లలు, భార్య భర్త వాళ్ళు బట్టలు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా 2 జతలు ఎక్స్ట్రా కొంటారు. 2 జతల్లో ఒకటేమో వాళ్ళ పాస్టర్ గారికి కొంటారు, మరొక జత కూడా కొంటాడు. ఏంటండి అని అడిగితే నా బంధువుల కోసం అంటాడు ఆయన. నేను ఆలోచించాను, ఈయన ఏదో పెద్ద ఆయన ఏదో టెక్నిక్గా చేస్తాడు, ఏదో చేస్తాడని ఒక రోజు ఆయన బండి ఎక్కారు. మాట్లాడితే అన్నాను, అయ్యగారు మీరు మొన్న బంధువుల కోసం అన్నారండి, నాకు అది ఏదో కుతూహలంగా ఉంది, ఎవరండి ఆ బంధువులు అంటే. చూస్తావా అన్నాడు. చూస్తాను సార్ అని తీసుకెళ్ళాడు. 2 వీధులు తిప్పి ఓ మూలకెళ్ళేటప్పటికి ఒక మనిషి కాలుకి కట్లు కట్టుకుని ఎలా పడుకుని ఉన్నాడు. అతను ఎవరో మాకు తెలియదు. అతని దగ్గరికి వెళ్ళి చంద్రరావు బాగున్నావా అన్నాడు. ఆయన చూసి అయ్యగారు నమస్కారం అండి అన్నాడు. ఏమి లేదు, నువ్వు నా బంధువు అని చెప్తే ఈ నమ్మట్లే, నిన్ను చూపిద్దామని వచ్చాను. సార్ ఈ బంధువు అంటున్నారు, ఈయనేమో పైనుంచి కారిపోతుంది, పైనేమో పట్టా వేసి ఉంది, ఈ ఇంట్లో మీదేమో బంగ్లా, ఈయనేమో ఎక్కడ ఉన్నాడు అంటే అదే కదా మీ డౌట్, నేను బట్టలు కొంటాను చూసావా ఈయన కోసమే అన్నాడు. మీకు ఈయన ఎలా పరిచయం అని అంటే ఈయన ఒకప్పుడు అడుక్కునేవాడు, రోడ్లమ్మడి తిరిగి అడుక్కునేవాడు. అప్పుడు నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పాను, ఈ నెలకి నేను 300 రూపాయలు ఇస్తాను, ఈ మూల ఖాళీగా ఉంది కదా ఇక్కడ నేను రేకులు ఇస్తాను, ఒక ఆయన ఇక్కడ కూర్చుంటాడు, మీరేమనుకోకండి, అతనికి ఏం కావాలో నేను చూసుకుంటాను అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇగో ఈ 2 రేకులు వేసి పట్టా వేసాను, అక్కడ ఉంటాడు, పగలేదో పని చేసుకుంటాడు, అడుకుంటాడు, సాయంత్రం వచ్చి అక్కడ ఉంటాడు, ఈయనకి కూడా బట్టలు కొనాలి కాబట్టి నా బంధువు కాబట్టి నేను ఆయనకి బట్టలు ఇస్తున్నాను అన్నాడు. ఓ పక్క దుఃఖం, ఓ పక్క బాధ. ఈ జ్ఞానం ఆ పాటి జ్ఞానం మనకు రాలేదే అని చాలా బాధ అనిపించింది. ఏంటి ఆ మనసు రాకపోవడం ఏంటి మనకి? మన ఇంటి దగ్గర అవసరతలో ఉన్నవాళ్ళు ఎవరు మీకు కనపడలేదా? అంత బాధలో దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ మనకు కనపడకపోవడం, మన కళ్ళు మూసిపోయినాయా? అంటే నీకున్న ఇల్లుని బట్టి నీ గర్వమా? నీ స్థితిగతులన్నీ హ్యాపీగా ఉన్నాయని నీకేమన్నా ఆనందమా? అసలు ఎలా? ఆయన దగ్గర అది నేర్చుకున్నాను. నా జీవితంలో విలువైనది ఏదైనా చేయాలి అని అంటే ఆ పెద్ద ఆయన దగ్గర నేర్చుకున్న ఆ జ్ఞానం నాకు అబ్బిందర్రా. ఇది ఒక క్రైస్తవ అభ్యాసం, ఇది క్రీస్తు యొక్క పద్ధతి.